చాలా సంవత్సరాల నుంచి కూడా చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే బాగుండేది. అలాంటిది 2024లో ఒక ప్రయత్నంగా గొప్ప సాహసం చేశారు సురేంద్ర సార్ గారు నిజంగా కూడా. ఎందుకంటే నవోదయ అనేటువంటిది దాని గురించి తెలియనటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏదో సన్నగిలింది, దాని యొక్క ప్రిఫరెన్స్ ఏదో తగ్గింది అనే భావన ఉండొచ్చేమో, కానీ ఆ పోటీతత్వం కొద్దిగా తగ్గిందనేటువంటి భావనలో ఇరువురు ప్రజలు ఉండడం వల్ల అయ్యి ఉండొచ్చు. కానీ దానికి ఉండేటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో, అందులో చదివినటువంటి విద్యార్థులు వెళ్ళేటువంటి వైఖరి, ఆ విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధి ఎలా అయితే ఉంటుందో, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నిజంగా దాని మీద ఒక అవగాహన ఉండాలి ఖచ్చితంగా. దాని గురించి తెలిసినటువంటి అధికారులను కానీ మీకు సన్నిహితుల ద్వారా చదువుకున్నటువంటి వాళ్ళ ద్వారా కానీ తెలుసుకోగలగాలి. నిజానికి అది కేంద్రీయ విశ్వవిద్యాలయం. అక్కడ మనము ఒక స్థాయిలో ఒక ర్యాంక్ తెచ్చుకున్నాము అంటే అన్ని సంవత్సరాల పాటు మనకి వచ్చేటువంటి లబ్ధి, ఇంటర్మీడియట్ కానీ తదుపరి ఎంసెట్ కానీ నువ్వు ఇంజనీరింగ్ చేయాలన్నా కూడా ఒక పాలిటెక్నిక్ చదివినటువంటి విద్యార్థి బీటెక్ వెళ్తే ఎంత ఉపయోగమో, నవోదయ చేరినటువంటి విద్యార్థి ఎంసెట్ కొట్టడం చాలా ఈజీ, ఆ విధంగా బీటెక్ చేయడం చాలా ఈజీ. ఆ తరహా నాలెడ్జి ఒక విద్యార్థి బయట తిరిగి చాలా నేర్చుకుంటాడు అంటారు కదా, మనిషి అనేటువంటి వాడు లోకాన్ని చూడాలంటారు కదా, అలాంటి లోకాన్ని చూపించేటువంటి ప్రయత్నం కూడా నవోదయ కాలేజీలో జరుగుతుంది. కాబట్టి అంత గొప్ప అవకాశాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ నవోదయ కనుక ఈ చిన్న వయసులో విద్యార్థులు మనము ఆ విధంగా ప్రేరేపణ చేసినప్పుడు ఆ విద్యార్థి యొక్క సాధనను బట్టి, ప్రయత్నాన్ని బట్టి ఆ ర్యాంక్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ 47 మంది విద్యార్థులు అనుకుంటున్నాను, అవును కదా సార్? 47 మంది విద్యార్థులు మన ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వచ్చి చేరారు. ముఖ్యంగా అల్లూరు, దగదర్తి ఆ ప్రాంతాల నుంచి కూడా రావడం శుభసూచకం. అయితే ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకి ఒక భరోసా అయితే, ఒక తెలుగువారుగా గుండెమడగ హై స్కూల్లో తెలుగు టీచర్ నేను, రాము అంటారు, స్టేట్ ఫ్యాకల్టీగా కూడా ఉన్నాను. అవనిగడ్డ అటువంటి చోట కూడా నేను చెప్తూ ఉంటాను. ఈ ఇన్స్టిట్యూట్లో తెలుగు చెప్పాలని ఆ సార్ గారు కోరినప్పుడు నేను ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడ చెప్పట్లేదు నేను, కానీ మొదటిసారి చెప్దామని అనుకున్నాను. ఇంతకుముందు చేశాను ప్రైవేట్ స్కూల్లో, కానీ చేయాలనిపించింది. చిన్నపిల్లలకు చెప్పడం అనేటువంటిది ఒక పేరు ప్రఖ్యాతులతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థలో మనం చేయడం అనేటువంటిది గర్వకారణంగా భావించాను నేను. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం, ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ఇంకొక స్కూల్లో కానీ నర్సరీ 1 నుంచి 5వ తరగతి దాకా చూసినట్లయితే చదవడం, రాయడం, భాష మీద పట్టు కానీ ఇంకొకటి కానీ చాలా ప్రయత్నం చేయట్లేదు. కానీ ఇప్పుడు ఈ నవోదయ చేరడం వల్ల విద్యార్థులకి మ్యాథ్స్లో మంచి స్పీడ్ వచ్చేస్తుంది, వాళ్ళ ప్రాక్టీస్ బాగా అవుతుంది. అక్షరాలు కూడా గుర్తించలేనటువంటి విద్యార్థులు చాలామందికి ఈరోజు చదవడం, రాయడం నేర్చుకుంటున్నారు. ఇంకొక 2 ఎగ్జామ్ తర్వాత ఏ పేరెంట్ కూడా మా అబ్బాయి చదవడం రాయడం కూడా రావట్లేదు సార్ అనే మాట నవోదయ, సుబ్రహ్మణ్య నవోదయలో నుంచి రాదు మాట. అంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రాయటం, చదవడం వస్తే నవోదయలో పారాగ్రాఫ్ మీద ప్రశ్నలు ఉంటాయి. ఆ పారాగ్రాఫ్ను అవగాహన చేసుకోకుండా ఆ పారాగ్రాఫ్ను చదవడమే చేత కాకుంటే ఏ విద్యార్థి అయినా 25 మార్కులు రాణించలేదు. నేను మాటిస్తున్నాను వాస్తవానికి. ఏంటంటే ఏ విద్యార్థి కూడా 47 మంది విద్యార్థులు 47 మంది విద్యార్థులు చక్కగా చదవగలరు, చక్కగా రాయగలరు అనేటువంటిది ఇంకో 2 ఎగ్జాముల వరకు. ఇంకా కొంతమంది వెనకబడి ఉన్నారు. ఫస్ట్లో నేను వచ్చినప్పుడు అసలు గుర్తించలేనటువంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సార్ ఏం చెప్పాడంటే, ముందు సార్ నాకు దగ్గర ఒక మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ ప్రకారం వెళ్ళండి అంటే, ఇంతకుముందు నవోదయ మీద నాకు అవగాహన ఉంది. ఆ తరహాలో చెప్తే కొంతమంది విద్యార్థులు గెయిన్ అవుతారు. అది కాదు, మన దగ్గర ఉండేటువంటి విద్యార్థులందరికీ మనం భరోసా ఇచ్చాం. ఖచ్చితంగా వాళ్ళందరినీ తీర్చిదిద్దాలి. శిక్షణలో ఆ విధంగా బాధ్యతాయుతంగా ఉండాలి మనం అని వర్ణమాల మొదలుకొని, అప్పాలు మొదలుకొని, యుక్తాక్షరం అంటే ఏంటి, సంయుక్తాక్షరం అంటే ఏంటి, ఏ పదాలు ఎట్లా పలకాలి, అలా నేర్పిస్తూ ఒక్కొక్క ఖండికలో వచ్చేటువంటి అర్థాలు ఏమిటో రాపిస్తూ, అవి మన పరీక్షలో వస్తే ఎలా రాయాలని చెప్పి మల్టిపుల్ చాయిస్ చెప్తూ అలా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. అలా ఇప్పుడు ఖండికలలోకి వెళ్ళారు పిల్లలు. ఇప్పుడు రాస్తున్నారు నవోదయ స్థాయిలో కొన్ని ఏ తప్పు లేకుండా రాసేటువంటి విద్యార్థులు ఒక 10-12 మంది ఉన్నారు.
47 మంది ఆ విధంగా తయారయ్యే దిశగా అడుగులు వేస్తున్న ఇంకొద్ది సమయం కావాలి. అంతేకాకుండా హాస్టల్లో నేను గమనిస్తుంటాను, 2 గంటల సమయం ఉంటుంది నా క్లాస్. 2 గంటలు క్లాస్ చెప్పు, 1.5 గంట క్లాస్ చెప్తే అరగంట సేపు ఏం చేస్తాము, ఏం చెప్పాము వాటిని చదివిస్తాము. హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఉపయుక్తం ఏంటంటే మ్యాథ్స్ సారు వాళ్ళ యొక్క మేడం గారు ఆ క్యాంపస్లోనే ఉండడం. ఎప్పుడు ఏ అవసరం వచ్చిన మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వదు. ఫ్యూచర్లో కూడా అంత ఇంపార్టెంట్, అది అన్ని ఇంపార్టెంటే. కానీ మ్యాథ్స్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఇప్పుడు. కాబట్టి ఆ మ్యాథ్స్ని అక్కడే ఉండి ఏవో సమయం దొరికినప్పుడల్లా ఆ మ్యాథ్స్ చెప్పడము, వారికి అన్ని విధాలుగా తోడుగా ఉండడము అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజంగా గొప్ప అవకాశం. తల్లిదండ్రులకు ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే చెప్పేటువంటి ఐఓర్లు ఇక్కడే ఉండడం. ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ డైరెక్టర్ ఎప్పుడు ఆడ కాపలాగా ఉంటాడు. ఏ క్షణాన్ని వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసినా ఆడ అందుబాటులో ఉంటాడు. ఏ పిల్లవాడికి ఏదన్నా బాగలేదంటే కూడా వెంటనే ఇంత రెస్పాన్స్గా ఇంత గొప్పగా ఉండేటువంటి ఇన్స్టిట్యూట్ నిజంగా మన ఇంజనీర్లో ఉండడం గర్వకారణంగా భావించాలి. తల్లిదండ్రులు మీరు కూడా చెప్పాలి. వారంలో ఎప్పుడైతే మీరు ఇక్కడికి వస్తున్నారో వచ్చిన తర్వాత ప్రతి వారం రాకండి. వాళ్ళ ఏజ్ చాలా చిన్నది. 47 మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 40 మంది వచ్చి 7 మంది రాకపోయినా కూడా ఆ 7 మంది ఎదురు చూస్తుంటారు మా ఆయన కోసం. 46 మంది నుంచి ఒక్కటి రాకపోయినా ఓటు మా అమ్మ రాలేదని ఓటు బాధపడతారు. ఆ వయసు 5 తరగతి అంటే చాలా చిన్న వయసు. చాలా ఆలోచన ఉంటుంది వాళ్ళకి. నా కోరిక ఏంటంటే నెలకు ఒక్కసారి కనపడితే మేలేమోనండి తల్లిదండ్రులుగా. అంటే కనపడాలంటే వద్దని నేను చెప్పను, కనపడాలి. కానీ పదే పదే కనపడటం వల్ల రేపు మీ పిల్లోడు బాధపడుతుంది, ఇంకొకటి బాధపడుతుంది, ఇట్లా జరుగుతూ ఉంది. ఒక టైం పెట్టుకోండి, సార్ నిర్ణయిస్తారు ఆ టైం ఏదో. వాస్తవానికి ఒక సండేను అవుటింగ్ తీసుకెళ్ళడం కానీ ఏదైనా అట్లా అలవాటు చేస్తే విద్యార్థులు చదువు మీద తప్ప ఇంటి మీద ధ్యాస తగ్గుద్ది అనేది నా భావన. కాబట్టి దీనికి కూడా మీ యొక్క సహకారం అవసరం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని విషయాలు సార్ కూడా చెప్పారు. చేసినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంజమూరులో మనం ఎప్పటి నుంచో గమనిస్తూనే ఉన్నాం. ఆబ్జెక్టివ్ టైంలో వచ్చేసి సక్రమంగా ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇప్పటివరకు లేదు. ఇంజమూరే కాదు, మన ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో తీసుకుంటే ఎక్కడా కూడా ఈ విధానం అనేది, ఈ యొక్క మన శ్రీ సుబ్రహ్మణ్య ఇన్స్టిట్యూషన్ యొక్క విధానం అనేది ఎక్కడ కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లేదు. నేను తక్కువ కాలంలోనే ఎడ్యుకేషన్ అనేది పూర్తి చేసుకున్న తరుణంలోనే ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో వెళ్ళేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో నెల్లూరు నేను ఒక అడ్మినిస్ట్రేటివ్లోను అండ్ టీచింగ్ డిపార్ట్మెంట్ ప్రతి విధానంలో కూడా ముందుకు పోతూ ప్రతి అంశాన్ని తెలుసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విధానాన్ని గమనిస్తూ వచ్చాను. కానీ ఏదో మన ఉన్నటువంటి ఏరియాలో ఒక లేని విధానంతో మనం సృష్టించి ఆ విధానంలో కొంతమంది పిల్లల భవిష్యత్తులో వెలుగులు నింపాలి అనే ఉద్దేశంతో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మనము ఒక మంచి పేరు ఎన్నుకోవడం జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్య అనే పేరుతో ఇక్కడ ఎంసెట్ అకాడమీ అనేది లాస్ట్ ఇయర్ 2023 మనము ప్రారంభించాము. ప్రారంభించినప్పుడు ఎంతోమంది ఎన్నో రాళ్ళు వేశారు. ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు సపోర్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఎందుకు ఉండాలి ఇక్కడ అని చెప్పేసి చాలామంది కూడా మనల్ని భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ఒకటి, నేనైతే వాళ్ళని కొట్టాలనో లేకపోతే తిడతానో లేకపోతే నా గురించి వాళ్ళు భయపెట్టాలనో ఒక ఉద్దేశం అయితే కాదు.
నేను చేసేది మంచి చేయబోతున్నాను, అందరికీ కూడా మంచి చేయబోతున్నాను. కానీ నేను ఒకరికి ఎందుకు భయపడాలి, నేను చేసేది మంచి అయినప్పుడు నేను ఎందుకు భయపడాలి అని చెప్పేసి ముందడిగేశాను. ఎవరు చేస్తారో చూద్దామని చెప్పేసి ఫస్ట్ సంవత్సరమే 20 మంది చేరేది ఎక్కువ. అసలు ఎందుకు ఆయనకి శుద్ధంగా కాలేజీలో శాలరీ వస్తుంటే ఆ కాలేజీలో శాలరీ తీసుకుని కాంపౌండ్ వచ్చు కదా, ఇదంతా ఎందుకని చెప్పేసి చాలామంది కూడా ఎన్నెన్నో మాటలు అన్నారు. కానీ నా మీద ఫస్ట్ నాకు నమ్మకం. ఎందుకంటే నేను ప్రతి ఏరియాలో కూడా ఏంటంటే అక్కడ నెల్లూరు విద్యా సంస్థల్లో పనిచేస్తూ మన ద్వారా చేయనటువంటి స్టూడెంట్ కానీ లేదా నేను అక్కడ ఉన్న తరుణంలో ఇక్కడి నుంచి ఎవరు పేరెంట్ మన దగ్గర చేర్చున్నా సరే వాళ్ళందరితో కూడా ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటూ ప్రతి విధానంలో కూడా అందరికీ ఒక ఫ్యామిలీ మెంబర్గా మ్యాక్సిమం ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తెచ్చుకున్న విధానంలో మనము స్టార్టింగ్ నాకు నమ్మకం మ్యాక్సిమం ఇక్కడ ఎంసెట్ అకాడమీ సక్సెస్ చేస్తానని చెప్పేసి అదే విధానంలో ముందుకెళ్ళాను. మ్యాక్సిమము ఇక్కడ